కశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ మరోసారి రెచ్చిపోయింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించిన కాసేపటికే పాక్ డ్రోన్లు సరిహద్దు ప్రాంతంలో తిరగడం కలకలం రేపాయి. బీఎస్ఎఫ్ కేంద్రాలపై పాక్ డ్రోన్లు తిరిగాయి. డ్రోన్లను భారత క్షిపణి రక్షణ వ్యవస్థ కూల్చివేసింది. పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్లోని పలు జిల్లాల్లో బ్లాక్అవుట్ కొనసాగుతోంది. కశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ మరోసారి రెచ్చిపోయింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని జాతిని ఉద్దేశించి ప్రసంగించిన కాసేపటికే పాక్ డ్రోన్లు సరిహద్దు ప్రాంతాల్లో తిరగడం కలకలం రేపాయి. బీఎస్ఎఫ్ కేంద్రాలపై పాక్ డ్రోన్లు తిరిగాయి. డ్రోన్లను భారత క్షిపణి రక్షణ వ్యవస్థ కూల్చివేసింది. పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్లోని పలు జిల్లాల్లో బ్లాక్అవుట్ కొనసాగుతోంది. ఇక పాక్ కవ్వింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఒక పక్క భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించిన కొద్దిసేపటికే మరోసారి కశ్మీర్ బోర్డర్ ప్రాంతంలో డ్రోన్లు కలకలం రేపినటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, ఉగ్రవాదులు దాడి చేసే మా పద్ధతిలో వారి మూలాలు గుర్తించి మేము వారిని అంతం చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి కింద చేసిన వ్యాఖ్యలు కూడా అవి కనీసం ఒక గంటలు కూడా కాకముందే మరోసారి బార్డర్ లో కలకలం రేపుతోంది. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ చేస్తే భారత అస్సలు ఊరుకోదు, ఉగ్రవాదులను పోషిస్తున్న దేశాలను మేము వేరువేరుగా చూడము, మా దృష్టిలో ఇద్దరు ఒకటే అని కూడా కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా జమ్మూ కాశ్మీర్ లో సాంబాలో డ్రోన్ల కలకలం రేగుతున్నాయి. జమ్మూ బార్డర్ లోని సాంబా ప్రాంతంలో మనందరం విజువల్లో చూస్తున్నాము. మరోసారి భారీ ఎత్తున డ్రోన్లు కూడా అక్కడ గాల్లో ఎగురుతున్నాయి. ఈ డ్రోన్ల కలకలం అనేది ఏంది అనేది కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అసలు పాకిస్తాన్కి అసలు విలువలున్నాయా, పాకిస్తాన్ ఒక మాట మీద ఉంటుందా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. దీంతో పాటు ఇక్కడ సురనాసి అనే ప్రాంతంలో జలంధర్ ప్రాంతాల్లో కూడా యాజ్ పర్ ప్రికాషనరీ మెజర్ లైట్స్ హావ్ బీన్ స్విచ్డ్ ఆఫ్ ఇన్ సమ్ ఏరియాస్ అరౌండ్ సురనాసి. హావ్ బీన్ రిపోర్ట్స్ ఆఫ్ సమ్ డ్రోన్ సైటింగ్స్. సేమ్ జలంధర్ ఆ పరిసర ప్రాంతాల్లో కూడా డ్రోన్లను చూసి మొత్తము ప్రికాషనరీగా లైట్స్ ఆఫ్ చేశామని కూడా జలంధర్ డీసీ పేర్కొన్నారు. అయితే దీంతో పాటు ఇక్కడ అమృత్సర్ లో కూడా సైరన్ ని అంటే అలర్ట్ గా పబ్లిక్ అందరినీ కూడా అలర్ట్ ఉండేటందుకు కూడా మరోసారి సైరన్ మోగిస్తామని కూడా డీసీ అమృత్సర్ కూడా తెలిపారు. దీంతో పాటు జమ్మూ రాజధాని ట్రైన్ లో లైట్స్ ఆఫ్ చేసి కూడా ఆ ట్రైన్ అనేది కూడా ప్రయాణిస్తుంది. మొత్తము ప్యాసింజర్లు ఎవరు భయపడకుండా ముందస్తుగా అంటే సేమ్ సిమిలర్ గా ట్రైన్ లో కూడా వాళ్ళకి ముందు జాగ్రత్తగా కూడా లైట్స్ ఆఫ్ చేశారు. ప్రస్తుతం శ్రీనగర్ ఎయిర్పోర్ట్ కూడా మొత్తం బ్లాక్ అవుట్ చేశారు. సో అటు ప్రధాని నరేంద్ర మోదీ ఒక దేశ ప్రధాని మాట్లాడినప్పుడు స్పీచ్ ఇచ్చాక అలాగే ఇద్దరు డీజీఎంఓలు కూడా కొద్దిసేపటి కింద మాట్లాడి కూడా పలు నిర్ణయాలు కూడా తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలో మరోసారి ఈ బార్డర్ లో ఈ డ్రోన్ల కలకలం అనేది కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు ఇద్దరు డీజీఎంఓలు ఈ రోజు సాయంత్రం 5 గంటలకి కూడా మాట్లాడుకున్నారు. అంటే ఇష్యూస్ ప్రస్తుతం ఏవైతే ఉన్నాయో continuing commitment that both sides must not fire a single shot or initiate any aggressive inimical action against each other. వారు డిస్కస్ అంటే ప్రస్తుతం ఉన్న ఉద్రిక్తల దృష్ట్యా ఎవరు కూడా సింగిల్ షాట్ ఫైర్ చేయొద్దు, అలాగే ఎవరు కూడా అగ్రెసివ్నెస్ అనేది ఇనిషియేట్ చేయొద్దు అని కూడా ఇరు వర్గాలు చర్చించుకున్నాయి. అయితే దీంతో పాటు ఇద్దరు కూడా అంగీకారానికి వచ్చేసి ఇమీడియట్ మెజర్స్ టు ఎన్ష్యూర్ టు డ్రాప్ రిడక్షన్ ఫ్రమ్ ద బార్డర్స్ అంటే భద్రతా బలగాల్ని క్రమేపీ తగ్గించుకుంటూ ఉపసంహరించడం కూడా రెండు బార్డర్లలో ఫార్వర్డ్ ఏరియాస్ లో కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. కానీ తాజాగా ఇప్పుడు మళ్ళీ బార్డర్ లో ఈ డ్రోన్ల కలకలం అనేది కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రేపు అమృత్సర్ లో రేపటికి స్కూల్ క్లోజ్ చేస్తున్నామని చెప్తున్నారు. దీనిపైన అధికారికంగా అమృత్సర్ నుంచి ఎలాంటి ప్రకటన అయితే వెలువడలేదు. సో జలంధర్ తో పాటు అలాగే అమృత్సర్ లో
ప్రికాషనరీ మెజర్స్ కూడా తీసుకుంటున్నారు. అమృత్సర్ లో బ్లాక్అవుట్ చేస్తున్నారు. అలాగే జలంధర్ లో కూడా లైట్స్ ఆఫ్ అనేది కూడా చేశారు. సో అయితే ఇక్కడ కూడా డ్రోన్స్ కనిపించాయని కూడా ఆ దృష్ట్యా ముందస్తు జాగ్రత్తగా బ్లాక్అవుట్ చేసిన పరిస్థితి అయితే నెలకొని ఉంది. అయితే శ్రీనగర్ ఎయిర్పోర్ట్ మాత్రం ముందస్తుగా పూర్తి స్థాయిలో బ్లాక్అవుట్ చేశారు. సో ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి కిందట మాట్లాడిన చెప్పాలంటే 1:50 ఈ ఇన్సిడెంట్ జరగడం కూడా మరోసారి పాకిస్తాన్ తన బుద్ధిని కూడా మరోసారి చూపెట్టుకుంటుంది. ఈ రోజు ఇద్దరు డీజీఎంఓలు మాట్లాడినా కూడా అసలు పాకిస్తాన్ కి వాళ్ళ మీద వాళ్ళకి గౌరవం లేదా, వాళ్ళ డీజీఎంఓల పైన రెస్పెక్ట్ లేదా అనేది కూడా సర్వత్రా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అట్ ది సేమ్ టైం ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆపరేషన్ సింధూర్ పైన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ పేరు మాత్రమే కాదు, దేశ ప్రజల భావన. అయితే శ్రీచరణ్, పాక్ చర్యలను ఏ రకంగా చూడాలి? పాకిస్తాన్ కావాలని కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది అనుకోవాలా, లేదంటే అక్కడి ప్రభుత్వం తీసుకున్నటువంటి డెసిషన్స్ ని కింది స్థాయిలో ఉన్నటువంటి ఆర్మీ పట్టించుకోవట్లేదు అనుకోవాలా? ఏం జరుగుతుంది అనుకోవాలి పాకిస్తాన్ లో? శివ, మై వాయిస్ వినిపించట్లేదు శివ. పాక్ ఈ రకంగా కవ్వింపు చర్యలు కొనసాగించడాన్ని ఏ రకంగా చూసుకోవాలి శ్రీచరణ్? కశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ మరోసారి రెచ్చిపోయింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని జాతిని ఉద్దేశించి ప్రసంగించిన కాసేపటికే పాక్ డ్రోన్లు సరిహద్దు ప్రాంతాల్లో తిరగడం కలకలం రేపాయి. బీఎస్ఎఫ్ కేంద్రాలపై పాక్ డ్రోన్లు తిరిగాయి. డ్రోన్లను భారత క్షిపణి రక్షణ వ్యవస్థ కూల్చివేసింది. పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్లోని పలు జిల్లాల్లో బ్లాక్అవుట్ కంటిన్యూ అవుతోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, పాక్ ఈ పదే కవింపు చర్యలకు పాల్పడుతున్నాన్ని ఏ రకంగా చూసుకోవాలి? భారత్ ను రెచ్చగొడుతుంది పాకిస్తాన్ అనుకోవాలా, లేదంటే పాక్ ప్రభుత్వం ఉన్నతాధికారులు తీసుకున్నటువంటి నిర్ణయాలు దిగువ స్థాయిలో అమలు కావట్లేదు అనుకోవాలా? ఏమనుకోవాలి? దీంట్లో రెండు విషయాలు కూడా ఉండొచ్చు శివ. ఒకటేమో డ్రోన్లు, అంటే సాయంత్రం ఇరు డీజీఎంఓల ఒప్పందం ప్రకారము క్రమేపీ కూడా ట్రూప్స్ ని ఎవరైతే ఇప్పుడు భద్రతా బలగాల్ని భారీ స్థాయిలో బార్డర్ లో మోహరించారో క్రమేపీ తగ్గించుకోవాలని కూడా ఇరు వర్గాలు అంగీకారానికి వచ్చాయి. సో ఈ మేరకు పాకిస్తాన్ డ్రోన్ లో ఒకవేళ భారత్ సరిహద్దుల్లో సైన్యం ఇంకా ఎంతమంది ఉన్నారనేది కూడా పర్యవేక్షణకా, లేకపోతే ఆ డ్రోన్ లో అటాకింగ్ వచ్చాయా, లేకపోతే ఓవరాల్ ఒక వ్యూకి వచ్చాయా అనేది కూడా అధికారికంగా ప్రకటన వెలువడవలసి ఉంది. అయితే ఇక్కడ ప్రస్తుతము జమ్మూ అండ్ కాశ్మీర్ లో సంబాలో మాత్రము ఏ స్మాల్ numbers of suspected drones being observed near Samba in Jammu and Kashmir being engaged. There is no need to be alarmed. ఆర్మీ అధికారులు అఫీషియల్ గా కూడా ఈ ప్రకటన చేశారు. స్మాల్ నెంబర్స్ ఆఫ్ సస్పెక్టెడ్ డ్రోన్స్, అంటే అనుమానాస్పదంగా డ్రోన్లు కూడా కనిపించాయని ఆర్మీ అధికారులు గుర్తించారు. సో దీనిపైన అంటే ఫర్దర్ గా కూడా ఒకవేళ నిజంగానే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు వచ్చిందా, లేకపోతే జనరల్ గా ఆ డ్రోన్లతోని పర్యవేక్షణ చేసిందా అనేది కూడా దీనిపైన అఫీషియల్ గా ఒక స్టేట్మెంట్ రావాలి. సో పాకిస్తాన్ గురించి కొత్తగా మనం అంటే చెప్పాలంటే ఒక ఎటికెట్స్ మోరల్ వాల్యూస్ లేని దేశం పాకిస్తాన్. సో యథావిధిగా కవ్వింపు చర్యలు, రెచ్చగొట్టే చర్యలు యథావిధిగా చేస్తుంది. కానీ ఇప్పుడు ఈ డ్రోన్ లో కలకలం మాత్రము దీనిపైన అధికారికంగా ఒక ప్రకటన వెలువడవలసి ఉంది. ఒకవేళ ఈసారి మాత్రం ఖచ్చితంగా అంటే ఇన్ని టాక్స్ జరిగి ప్రపంచ వ్యాప్తంగా అంటే మొత్తం వరల్డ్ మొత్తం కూడా ఇండియా పాకిస్తాన్ వైపే చూస్తుంది. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మరోసారి కవ్వింపు చర్యలు చేపడితే మాత్రం ఖచ్చితంగా సాక్షాత్ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు పిఓకే తోని పాకిస్తాన్ తో ఒకవేళ మీడియేషన్ చేయాలంటే ఫస్ట్ పిఓకే గురించి మాట్లాడాలి. పిఓకే గురించి మాట్లాడాకే మిగతా దేని గురించి అయినా మాట్లాడతామని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. సో తాజాగా ఈసారి ఒకవేళ పాకిస్తాన్ మళ్ళీ ఏమైనా చర్యలు చేపడితే మాత్రం ఖచ్చితంగా దానికి ప్రస్తుతం పాకిస్తాన్ ఆక్యుపై చేసిన కాశ్మీర్ మాత్రము ఎట్టి పరిస్థితులను కూడా పాకిస్తాన్ కోల్పోవాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది అని కూడా ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. పాకిస్తాన్ తో చర్చలు జరగాలంటే అది ఉగ్రవాదం మీద లేకపోతే పిఓకే మీద అయితేనే చర్చలు జరుపుతామని కూడా చాలా క్లియర్ గా కూడా చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. సో ఈ పరిస్థితులలో ఒకవేళ పాకిస్తాన్ మళ్ళీ
కవ్వింపు చర్యలకు పాల్పడితే మాత్రము సో ఖచ్చితంగా పిఓకే కాకుండా లాహోర్ ఇస్లామాబాద్ వరకు కూడా భారత బలగాలు వెళ్ళినా కూడా ఆశ్చర్యం ఉండదు. శివ, ఓకే, థ్యాంక్ యూ.